ఏ ఎన్నికైనా ఏ ఫలితమైనా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది, ఒక్క అంశంతో ఆధారపడి ఉండదు. సార్ నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ఈ వరద పరిస్థితుల్లో ఈ విపత్తులో మీరేం చేస్తూ ఉన్నారు అంటూ ఒక 8 ప్రశ్నలతో ఒక ట్వీట్ చేశారు సార్. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. సాయం అందించడంలో ఎంత చేతగానితనమా? అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అన్నీ 1 by 1 మీరు అనుమతిస్తే చదువుతాను. ఫస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారి తన్ను లేకుండా పోయింది. ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఉందా లేదా అని అనిపిస్తోంది. వరదల కన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతోన్న మీ ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందా? ఇంత చేతకానితనమా? ఇంతటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబు నాయుడు గారు. ఈ ఫస్ట్ క్వశ్చన్ సార్. ఇది 5-6 లక్షల మందిని కూడా మీరు కాపాడలేకపోయారు 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రంలో. అండ్ 8 రోజులైనా ఇప్పటికీ కూడా సాధారణ స్థితికి మీరు తీసుకురాలేకపోయారు. ఇది జగన్ అడిగిన ప్రశ్న సార్, మొదటి ప్రశ్న. అంటే మొత్తం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫస్ట్ ప్రశ్నకి. ఒక ఫండమెంటల్ పాయింట్, ప్రభుత్వము చేసే పనిలో ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది విపత్తు సమయం. సాధారణ సమయంలో ఉండే పొలిటికల్ రెటోరిక్ విపత్తు సమయంలో ఉండకూడదు. విపత్తు సమయంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి. అంటే నేను ప్రభుత్వం చేస్తున్న పనిలో లోపాలుంటే ఎత్తి చూపొద్దని, అది ప్రతిపక్షాల ఈ సమయంలో మాట్లాడకూడదని అనడం లేదు. కానీ ఈ సమయంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన విమర్శలు, మరీ ముఖ్యంగా చేయాలంటే సూచనలు, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ పని చేయండి అని స్పెసిఫిక్గా విత్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉదాహరణకు, మీరు ఆ గేట్లు తెరిచి బుడమేరు గేట్లు తెరిచే ముందు ఇన్ఫర్మేషన్ జనానికి ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు అని ఒక విమర్శ వచ్చింది. ఆ విమర్శ చాలామంది చేస్తున్నారు. సో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పష్టంగా మేము గేట్లు ఎత్తే సమయంలో చెప్పాము అని ఎక్కడ అనలేదు. ఎందుకంటే నేను చూశాను మీడియాలో కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, మేము చాలా ముందు కొన్ని గంటల ముందే ఎంఆర్ఓలకు కలెక్టర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, గేట్లు ఎత్తబోతున్నామని. మరి ఆ గంటల్లో ఎవాక్యుయేషన్ చేయగలిగే అవకాశం ఉంది. మరి అక్కడ క్లియర్గా పాలనా వైఫల్యం కనబడుతుంది. కానీ అక్కడి దాకా అంటే ఇబ్బంది లేదు. కానీ అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికే గేట్లు ఎత్తారు అని ఇలాంటి ఎక్స్ట్రీమ్ కంక్లూషన్ నేను గతంలో కూడా చెప్పాను. ఇది లాజిక్ లేని విమర్శ. ఎందుకంటే 11,40,000 క్యూసెక్ల వరద కృష్ణానదికి వస్తే, బుడమేరు నుంచి వరద 47,000 క్యూసెక్లు. అందులో బుడమేరు నుంచి కృష్ణానదికి 7,500 క్యూసెక్ పర్ సెకండ్ మాత్రమే డైవర్షన్ చేయడం. కొంత లీకుల వల్ల తెగిలిపోయి వచ్చినా కూడా అసలు బుడమేరు మొత్తం వరదే 47,000 క్యూసెక్లు. అక్కడ కృష్ణానదికి 6-7 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా మేనేజ్ అవుతుంది. 10 లక్షల వరకు కూడా మేనేజ్ అవుతుంది. 11 లక్షలు దాటినకి ఈ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల బుడమేరు వరదలకు చంద్రబాబు నాయుడు ఇల్లు మునగటానికి అదొక వైపు ఉంటే ఇదొక వైపు ఉన్నది. ఎలా కరెక్ట్ అని నేను ఆ రోజు కూడా చెప్పాను. అందువల్ల విమర్శలో బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు ముందస్తుగా చర్యలు తీసుకోలేదు, ఈ లోపం జరగడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది, ఇక ముందైనా ఈ లోపం జరగకుండా చూడండి అని చెప్పడం వేరు. చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండేందుకే లక్షల జనాన్ని ముంచారంటే బహుశా ఎంత దుర్మార్గులైన ముఖ్యమంత్రి కూడా ఆ పని చేస్తారని అనుకున్నాను. తన ఇల్లు కాపాడుకోవడానికి లక్షల మంది ఇల్లు ముంచుతాడా? చంద్రబాబు నాయుడే కాదు, ఎవరు చేయరు ఆ పని. జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారని అన్నాను. సో అందువల్ల ఇలాంటి ఎక్స్ట్రీమ్ విమర్శలు చేయడం వల్ల ఈ విపత్తు సమయంలో ఉండాల్సిన రాజకీయాలు అయితే కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా సహాయం సమర్థవంతంగా అందడం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడే అధికారులపైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మీరు 3-4 రోజుల క్రితం పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ కదా,
అన్ని పేపర్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పేపర్లే కాదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించని పేపర్లో కూడా వచ్చింది. మీరు డబ్బుండి సరఫరాలున్నా, సొమ్ముంది సరఫరాలుంది, ఇంకా 50% మందికి చేరలేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు అసహనం, మంత్రులైనా ఉపేక్షించం, అధికారులను కొంతమంది అధికారులు పని ఉపేక్షించలేం, వాళ్ళు సరిగా పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు అసహనం. ఇవన్నీ మీడియా రాలేదా? పత్రికలు వచ్చినాయి కదా. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి. రిలీఫ్ సప్లైస్ అందాల్సినంత సమర్థవంతంగా అందలేదు. ఇలాంటి అంశాలు రైజ్ చేస్తూ ఇంకో ఎక్కడ అందలేదు ఫలానా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ప్రధాన రాజకీయ పార్టీ, 40% ఓట్లున్న పార్టీ కనుక ఇంకో ఫలానా కాలనీలో అందలేదు, ఇంకో ఫలానా ప్లేస్లో అందలేదు, తక్షణం ఇది అందేలా చేయండి అని వైసీపీ కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారానో ప్రభుత్వ యంత్రాంగానికి నిరంతరం అలర్ట్ చేస్తే అది ఉపయోగం. అలా కాకుండా పొలిటికల్లీ లోడెడ్ క్రిటిసిజం వల్ల అది గౌరవాన్ని ఇవ్వదు ప్రతిపక్షానికి కూడా. ఈ సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయా లేవా అని జోలికి నేను వెళ్ళడం లేదు. బట్ కాంటెక్స్ట్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు పనే చేయడం లేదు అని అంటే కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని రోజు రివ్యూ చేస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విమర్శ చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. విమర్శలో కొంత సంయమనం ఉండాలి, విమర్శలో కొంత నిర్మాణాత్మక సూచన ఉండాలి. అఫ్కోర్స్ రాజకీయ పార్టీల్లో రాజకీయ టోన్ ఉంటుంది, కానీ విపత్తు సమయంలో రాజకీయ డిస్కోర్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరద సాయంలో విఫలమైతే జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపాల్సిన అవసరం లేదు, ప్రజలే నెక్స్ట్ ఎలక్షన్లు తీర్పు చెప్తారు. ఊరుకుంటారా? నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనకపోయినా కూడా సమయం వచ్చినప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. ఎలక్షన్స్ వరకు ఆగక్కర్లేదు సార్, రోడ్ల మీదకి జనం వచ్చేస్తారు, వచ్చేస్తారు, రావట్లే కదా ఇప్పుడు. ఎందుకంటే అందుకే ప్రజాస్వామ్యంలో అంత తొందరపాటు అవసరం లేదు. అందువల్ల పొలిటికల్లీ లోడెడ్ క్రిటిసిజం కన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, తర్వాత ఎక్కడెక్కడ వైఫల్యాలు ఉన్నాయి వాటిని అధికారులకు ఎత్తి చెప్తున్నాయి. అందుకే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాల్ సెంటర్ పెట్టి వీరు ఎప్పటికప్పుడు పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకొని అది ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తూ ఎక్కడన్నా లేట్గా రియాక్ట్ అయితే నిలదీస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు, ప్రజలకు ప్రభుత్వ సహాయం మరింత సమర్థవంతంగా అందేందుకు ప్రతిపక్ష విమర్శలు దోహదం చేయాలి. కానీ రాజకీయ దాడిగా ప్రతిపక్ష నాయకుడి విమర్శలు అంటే ప్రజలకు ఉపయోగపడదు. నా అంచనా పార్టీ కూడా ఉపయోగపడదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అది ఉపయోగపడుతున్నాయి అనుకోను. అందువల్ల ఈ సమయంలో ప్రజల్ని కాపాడటానికి మీ విమర్శలు ఉపయోగపడాలి. తెలుగుదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తానికి ఉపయోగపడతాయా అనుకుంటే రావలేదు. టార్గెట్ అది కాదు. టార్గెట్ తెలుగుదేశాన్ని అప్రతిష్టపాలు చేయడం కాదు. టార్గెట్ ప్రజలకు ఉపశమనం కలిగించడం, ప్రజలకు రిలీఫ్ కల్పించడం. నిజంగానే ఫెయిల్ అయితే ప్రజలు చూసుకుంటారు, మీకు అవసరం లేదు. ఇప్పుడు 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 మీ చంద్రబాబు నాయుడు అడగలేదు, అవసరమే లేదు. సో అందువల్ల అది ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని. ఇంకొకటి కూడా చేయాలి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగం ద్వారా కూడా రంగంలో దిగి, ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత సామర్థ్యం ఉంటుందో రాజకీయ పార్టీలకు కూడా మామూలు సామర్థ్యం ఉండదు. రాజకీయ పార్టీకి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు ఉంటారు, వందల కోట్ల డబ్బులున్న వాళ్ళు ఉంటారు. ఎస్, మీరు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మీ పార్టీ యంత్రాంగాన్ని, మీ పార్టీ మిషనరీని, కార్యకర్తలు కూడా రంగంలో దించండి. వైసీపీ బ్యాట్ కట్టుకుని వాళ్ళు కూడా జనానికి సప్లై చేయండి, ప్రభుత్వంతో పోటీ పడండి. అప్పుడు ఆటోమేటిక్గా జగన్కి మంచి పేరు వస్తుంది. చూడండి, ఇక్కడ కనబడతారు ప్రభుత్వం కన్నా వైసీపీ కార్యకర్తలే కనబడతారు అనుకోండి, ప్రజలు వర్షించరా, వర్షించరా. మీరే ఫుడ్ ప్యాకెట్ ఇవ్వండి, మీరే పాల ప్యాకెట్ తీసుకుపోయి సప్లై చేయండి. ఇస్తే ప్రభుత్వం కన్నా ముందు మీ పాల ప్యాకెట్ వెళ్ళింది అనుకోండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. ఆ ప్రయత్నం చేస్తే ఎక్కువ ఉపయోగం. ఇతరులు రాజకీయంగా విమర్శలు చేస్తే ఏంటి ప్రయోజనం? రైట్ సార్, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్, అవన్నీ రాజకీయ ఆరోపణలే. ఇలాంటి అమానవీయత మీకు మాత్రమే సాధ్యం, సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ ప్రచార ఆర్భాటమే కారణం, సర్వం కోల్పోయిన వారికి సాయం చేయాల్సిన బాధ్యత మీది